వెల్కమ్ బ్యాక్ టు అహౌహ రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు అహౌహ రెసిపీస్లో పాతకాలం నాటి వంట కమ్మటి ఉప్పుడు పిండి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా ఉప్పుడు పిండి చేసుకుని తిని చూడండి, కమ్మగా చాలా బాగుంటుంది. ఉపవాసాలు ఉండే రోజుల్లోనూ లేదా ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లోనూ ఇలాంటి ఉప్పుడు పిండి చేసుకు తింటే చాలా బాగుంటుంది. 10 మందికి కూడా చాలా ఈజీగా టేస్టీగా పావుగంట నుంచి అరగంటలో చేసి పెట్టేయచ్చు. ముఖ్యంగా దీనిని పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు. మీరు మా అహౌహ రెసిపీస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇక వీడియోని స్కిప్ చేయకుండా కమ్మటి ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూసేయండి. దళసరిగా ఉన్న కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఆప్షనల్ మాత్రమే, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించండి. ఈ పోపునంతటిని బాగా వేయించుకోండి. ఈ పోపు అంతా ఇలా బాగా వేగాక 1 ఎండుమిర్చిని వేసి వేయించండి. ఇందులో ముక్కలుగా కట్ చేసిన 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని 2.5 కప్పుల నీళ్లు పోసుకోండి. ఉప్పుడు పిండికి 1 కప్పు వరి నూకకి 2 కప్పులు నీళ్లు పోసుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. 1/4 కప్పు పెసరపప్పుకి ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసుకుంటే సరిగ్గా సరిపోతుంది. అంటే మనం నూక పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు అయితే సరిగ్గా సరిపోతాయి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత 1/4 కప్పు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు వేయడం వలన ఉప్పుడు పిండి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మూత పెట్టి పెసరపప్పు సగానికి పైగా ఉడికేదాకా ఉడికించుకోండి. మిగతా సగం బియ్యం రవ్వతో ఉడుకుతుంది. బియ్యం రవ్వ అంటే ఇడ్లీకి వాడే రవ్వ కాదండి, బియ్యంతో చేసిన రవ్వ. పెసరపప్పు ఇలా సగానికి పైగా ఉడికాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులో 1 కప్పు బియ్యం రవ్వ వేసి బాగా కలపండి. పాత బియ్యంతో చేసిన బియ్యం నూకైతే ఉప్పుడు పిండికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా బియ్యం నూక రెడీమేడ్గా దొరుకుతోంది. నేనైతే లలితా బ్రాండ్ బియ్యం రవ్వ వాడుతున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు. ఇలా బియ్యం నూక వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఉప్పుడు పిండి అంతా బాగా ఉడుకుతుంది. మీరు ఇలా చేసుకోలేము, కుక్కర్లో చేసుకుంటాము అనుకుంటే బియ్యం నూక వేశాక 3 విజిల్స్ వచ్చేదాకా మాత్రమే ఉడికించుకోండి. కానీ కుక్కర్లో చేసుకునే దానికన్నా కూడా ఇలా విడిగా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలా 10 నిమిషాల లోపులోనే ఉప్పుడు పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల ఉప్పుడు పిండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. 5 నిమిషాల తరువాత బాగా కలిపి సర్వ్ చేసుకోండి. ఈ ఉప్పుడు పిండిని ఏ పచ్చడితో కలిపి తిన్నా చాలా బాగుంటుంది. ఆవకాయ, గోంగూర పచ్చడి, కొబ్బరి పచ్చడి, కంది పొడి, నువ్వుల పొడి ఒకటేమిటి ఏ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వంకాయతో చేసిన పచ్చి పులుసు అయితే సూపర్ కాంబినేషన్. ముఖ్యంగా ఉపవాసం ఉన్న రోజులలో దీనిని చేసుకుంటే చేసుకోవడం చాలా సులువు, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అహౌహ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.